రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు మేలు చేస్తోంది. అర్హత కలిగిన రైతులకు ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 6,000 రూపాయలు డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాల్లోకి వస్తుంది. ముఖ్యంగా చిన్న అంచనా రైతులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 2025లో 19వ విడత కింద 9.8 కోట్ల మంది రైతులకు కోట్ల రూపాయల నిధులు జమయ్యాయి. ఇందులో 2.41 కోట్ల మహిళలకు 22,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేరాయి. ఇప్పుడు రైతులంతా 20వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జూన్ 7, 2025 నాటికి ఈ డబ్బులు జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. 20వ విడతలో డబ్బులు ఖాతాలో పడాలంటే రైతులు ముందుగా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు భూమి వివరాల వెరిఫికేషన్, ఆధార్, బ్యాంక్ లింకింగ్ కూడా అవసరం. ఇవన్నీ పూర్తవకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫేస్ అథెంటికేషన్ ఆధారిత కేవైసీ ప్రారంభించింది. ఇందులో ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ అవసరం లేకుండా ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఈ కేవైసీ పూర్తవుతుంది. దీనివల్ల రైతులు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయి. అంతేకాక ఒక రైతు మరో 100 మంది రైతులకు కూడా సహాయం చేయగలిగే విధంగా ఈ విధానం రూపొందించబడింది. ఈ పథకం కింద పంట సాగు చేసుకునే భూమి ఉన్న రైతుల కుటుంబాలు అర్హులు. ఒక కుటుంబంగా భార్య, మైనర్ పిల్లలు పరిగణలోకి తీసుకుంటారు. భూమి రికార్డులు రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో లభ్యంగా ఉండాలి. అయితే ఉన్నత ఆదాయ వర్గాలకు ఈ పథకం వర్తించదు. ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే రైతులు తమ ఫోన్ నెంబర్ను పీఎం కిసాన్ పోర్టల్లో అప్డేట్ చేయాలి. వెబ్సైట్ను తరచూ చూసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం అధికారిక తేదీ వెల్లడించినప్పటికీ జూన్ నెలలో 20వ విడత డబ్బులు జమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అర్హులైన రైతులు ముందుగానే తమ ఈకేవైసీ, భూమి ధృవీకరణ, బ్యాంక్ లింకింగ్ పనులు పూర్తి చేసుకుని డబ్బులు టైంకే అందుకునేలా చూసుకోవాలి. రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమయ్యే విశ్వసనీయతతో పీఎం కిసాన్ యోజనకి రైతుల్లో మంచి నమ్మకం ఏర్పడింది.